అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే అన్న, నా పేరు కాళ్ళ ఈశ్వరరావు అన్న. ఏం చేస్తారన్న? ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్ అంటున్నారు. ఏంటి అసలు మీరు ఒక ఆటో డ్రైవర్గా ఈ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు అసలు? ప్రభుత్వ పరిపాలన అయితే బాగా ఉందన్న. ఎందుకంటే గత 5 సంవత్సరాలతో పోలిస్తే బెటర్గానే ఉంది. పరిపాలన అంతా బాగుంది. పథకాల విషయంలో కానివ్వండి, అలాగే డెవలప్మెంట్లో కానీ, అటు పోలవరం కావచ్చండి. ఇప్పుడు యువతకి ఉద్యోగాల రీత్యా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కంపెనీలు రావడం బాగా ఉంది, బాగా చేస్తుంది. అంటే అన్న, చంద్రబాబు ఏమీ చేయట్లేదు, దోచుకుంటున్నాడు ప్రజల సొమ్ముని అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు మరి? దోచుకున్న ప్రభుత్వం అంతా వైసీపీనన్న. ఇప్పుడు అంతా పరిపాలించే ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని 24 గంటలు ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అనే నైతిక అర్హత వైసీపీ నాయకులకు కానీ, వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు వచ్చి ప్రజల్లో తిరిగేది లేదు. ఎంతసేపు ఆ కారులో తిరగడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే పరదాల చాటలు రావడం, లేకపోతే హెలికాప్టర్ల మీద తిరగడం తప్ప ప్రజల మధ్య తిరిగే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు కూడా ప్రజల్లో తిరగడానికి భయపడిపోతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగాడని చెప్పి అంటున్నారు కదా. మరి అలా మాట్లాడడానికి వాళ్ళు సిగ్గుపడాలన్న. ఎందుకంటే చూస్తున్నాం కదా, చిన్న పిల్లోడు కూడా ఇప్పుడు గమనిస్తున్నాడు. మీరు మాట అనే కానీ కాదు, ఇది మీడియాలో కూడా గతంలో మేము చూసాం, ఇప్పుడు చూస్తున్నాము. ప్రజల్లో వేల మంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు రోడ్డు అంటే ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇస్తున్నాడు. ఒక సీఎం అనే తరహా ఉండే వ్యక్తి ఒక ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా, మీరు ఇంకా ఎలాగా ప్రజల్లో తిరగట్లేదు అని అంటున్నారు. అసలు మీ మాట ఆడడానికి కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఒకప్పుడు మీరు ప్రభుత్వాన్ని వేయలేరు, పనికిరాని ప్రభుత్వాన్ని వేయలేరు. ఇంకా మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజల్లో గమనిస్తుంటారని ఒకటి ఆలోచించండి. అంటే చంద్రబాబు మన రాష్ట్రాన్ని మొత్తం అప్పుల హూబులో నింపేశాడు, అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అప్పులు లేకుండా నడపలేకపోతున్నాం అంటే అప్పులు చేసి వెళ్ళిపోయారు కదన్న. మీరు అప్పులు చేసి గత గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ అప్పులు చేసి వెళ్ళిపోయింది. 9 లక్షల కోట్లు అంత అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు సరిదిద్దుతూ ఒక పక్క అభివృద్ధికి బాటలు వేస్తూ సంక్షేమ పథకాలు మీకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా అప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? మీ అప్పులు తీరడానికే నానా ఇబ్బందులు పడుతున్నారు పాపం. ఏదైతే చంద్రబాబు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎంత చక్కగా చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఏదో అంటే ప్రజలు మేము చెప్పింది ప్రతిదీ నమ్ముతారేమని మీరు అనుకుంటున్నారు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే మనం మీకు 11 సీట్లు ఇచ్చారు. గతంలో మీరు మాటలు నమ్మి ఇప్పుడు మీ మాటలు అమ్ముతున్నారు. ఇంకా ఎలాగనుకుంటున్నారా మాకైతే అర్థం కావాలి. అంటే రోజుకి 400 కోట్లు అప్పు ఉంది ప్రతి మనిషికి, రోజుకి మాత్రం 400 కోట్లు చంద్రబాబు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఆ మాట అంటారన్న. ఓకే చేస్తున్నారే, మీ మాటకే వద్దాం, చేస్తున్నారు అన్న. ఆ అప్పు దేనికి చేస్తున్నారు? ప్రాజెక్టులు కడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించే సంస్థలకి కడుతున్నారు, అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. కాబట్టి అప్పు చేసిన తప్పులేదు. ఓ ప్రజలుగా మేము అంటున్నాం, అప్పు చేసి నీకు ఆస్తి చూపిస్తుంది ప్రభుత్వం. మీరు అప్పులు చేసి వడ్డీలు చూపించారు ప్రజలకి. మీరు అప్పుల కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడుంది? అప్పులు చేస్తున్నారని చెప్తున్నారు. అప్పులు చేసినా తప్పు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆయన సీనియర్ పొలిటీషియను, అత్యంత మేధావి, ప్రపంచంలోనే ప్రజలకు ఏది మంచో ఏది చెడో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన అప్పు చేసినా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మాకు ఆస్తి ఇస్తున్నాడు, అది అప్పుగా మేము భావించాం. మీరు అప్పులు మిగిలి చెల్లారు, 9 లక్షల కోట్లు మా పైన అప్పు ఇచ్చారు. మీరు చేసిన అప్పు ఉంది, అది మహా అయితే 1% కూడా ఉండదు. ఆయన చేసినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక పక్క సంక్షేమ పథకాలు మీకన్నా ఎక్కువ ఇస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా లేనిపోయిన కూడా ప్రజలకు ఏది ఉపయోగం అవన్నీ చేసేటప్పుడు అప్పు అయితే అయింది, అప్పు అయినా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీ అంత అప్పు అయితే ఆయన చేయడు. అన్న, మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు. ఏంటి మరి రోజుకి మీ ఆటోలో చాలామంది తిరుగుతూ ఉంటారు రోజు కూడా. వాళ్ళు ఎవరన్నా చంద్రబాబు ప్రభుత్వం గురించి కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి తేడా ఏమన్నా మీతో మాట్లాడితే ఏమన్నా చూస్తున్నారన్న? అడుగుతుంటారన్న, మేము చెప్తుంటాము, మేము వాళ్ళు అడుగుతుంటాము. పర్వాలేదని చెప్తున్నారన్న వాళ్ళు కూడా. గతంలో నేను ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ చూసినా రిజర్వేషనే కనబడింది.
కానీ 18 నెలల నుంచి మేము ఏ కిరాయికైనా సరే మమ్మల్ని వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి మేము చెప్తాము. అయితే ఇక్కడ ఆటో డ్రైవర్లుగా మాకు చిన్న సమస్య మాత్రం ఉంది. ఏదంటే ఈ ఫ్రీ బస్సు వల్ల కొంచెం ఇబ్బంది పడినా కొంతలో కొంత పాలనలో నీళ్ళు ఏదో ఆయన 10,000 వేస్తే ఈయన 15,000 వేసాడు. అది కూడా రూరల్లో కొంచెం ఇబ్బంది ఉండదు బస్సు వల్ల, సిటీలో కొంచెం పర్వాలేదన్న, అంత ఇబ్బంది ఏం కాదు. కానీ ఇబ్బంది మాత్రం సామాన్యం కాబట్టి మేము ఆటో డ్రైవర్లు కాబట్టి ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ ఇబ్బందిని తట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున అభివృద్ధి జరిగితే మళ్ళీ మేము రెక్టిఫై అవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు గత 2014 నుంచి 2019 గవర్నమెంట్లో విజయవాడ లెక్కలో చెప్తున్నాము, మాకు విపరీతమైన కిరాయిలు వచ్చాయి, అమరావతి కిరాయిలు. అసలు రోజుకొక కిరాయిని అమరావతి వెళ్ళేవాళ్ళు. అప్పుడు పనులు జరిగేవి, చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు. మళ్ళీ ఆ స్థితి వచ్చింది కాబట్టి కొంత ఇప్పుడు నష్టపోవచ్చు, తర్వాత మేము బాగుంటుందని మా అభిప్రాయం అన్న. అంటే చంద్రబాబు వచ్చాక సామాన్య ప్రజలు ఏదైతే బ్రతకలేకపోతున్నారు, వాళ్ళ పని పాటలు కూడా తగ్గిపోయినాయి, బతకలేకపోతున్నారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఒక సామాన్యుడిగా? పని పాటలు అయితే తగ్గలేదన్న. గతంలో పనులు లేవు, ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ధరలు నియంత్రించారు, పనులు కూడా కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకేసారి అప్పుడు చెడిపోయింది ఒకేసారి బాగుపడాలంటే టైం పట్టిద్ది. ఈ 18 నెలల కాలంలో కొంచెం బెటర్గానే ఉంది, ఇంకొంచెం బెటర్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి మేము రోజుకి ఏ పూట ఆ పూట తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి ఇంకొంచెం బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే అయ్యిద్ది, ఎందుకంటే ఆయన మీద మాకు ఆ నమ్మకం. ఎందుకంటే పనులు జరుగుతుంటే అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగేదంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. ఒక ఆటో డ్రైవర్గా మాకు కిరాయిలు పెరుగుతాయి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రస్తుతానికి చిన్న చిన్న మా పర్సనల్ ఇబ్బందులు అయితే ఉంటాయి అన్న, ఎందుకంటే కిరాయిలు తోలుకునే వాళ్ళు కదా, అప్పటికిప్పుడు కొంచెం తేడా ఉంది, ఇంకొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఆటో డ్రైవర్లు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వంలోనే బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగాలేదు, చంద్రబాబు అసలు ఆటో డ్రైవర్లు కూడా పట్టించుకోవట్లేదు, రోడ్లు కూడా నిర్వీర్యం చేశారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. రోడ్లు బాగుపడి అన్న, ఎవరు ఆటో డ్రైవర్లు అని వైసీపీ వాళ్ళు అని ఉండదు, సామాన్య ఆటో డ్రైవర్ ఎవరు అనరు. అలాగా వైసీపీ వాళ్ళు అంటారు తప్ప, అప్పుడు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి, ఎక్కడ చూసినా గుంతలే. అది బండికి ఒక కిరాయి వేసామంటే బండికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని భయం వేసేది. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇందాక నేను చెప్పింది ఒకటే, బస్సు ప్రభావం అయితే ఆటో డ్రైవర్ల మీద కొంత ఉంది. ఇంకో 2 రోజులు అయితే అది కూడా ఈ అమరావతి డెవలప్ అయిపోతే మాకు విజయవాడ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. విజయవాడనే కాదు, అభివృద్ధి జరిగితే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వలసలు వస్తారు కాబట్టి వాళ్ళ వల్ల మాకు ఉపాధి పెరిగిద్ది. ఎందుకంటే ఎక్కే వాళ్ళు ఉంటే మాకు ఉపాధి వస్తారు కాబట్టి మాకు అంత ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి చిన్నది ఉంది, లేదని అంటలా, కానీ అంత కాదు. ఆటో డ్రైవర్ అమరావతి గురించి ఏం చెప్తారన్న మీరు? ఒక సామాన్యుడిగా ఏదో కొంతమంది అమరావతి మనకి ఎందుకు, ప్రపంచంలో కూడా రాజధాని మనకి ఎందుకు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మీరు? ఒక అమరావతి మనకి ఎందుకు అనేవాళ్ళని అసలు వాళ్ళు మనుషులేనా నేను అంట, వాళ్ళు మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు కాదు. అమరావతి అంటే ఒక రాజధాని. రాజధాని అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు సంబంధించిన రాజధాని. అది అమరావతి ఎందుకని అనేవాళ్ళు, అది పార్టీ నాయకులు అవ్వచ్చు, వేరేవాడు అవ్వచ్చు, వాడిని ఆంధ్రప్రదేశ్లోంచి తరవాలి ముందు. ఎందుకంటే అమరావతి తయారైతే కదా అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగితే కదా ప్రజలకు మంచి జరిగేది. దానిపైన వచ్చే ఆదాయం ఈరోజు హైదరాబాదులో ప్రపంచంలోనే అత్యంత హైదరాబాద్ సిటీగా ఉందంటే గతంలో అది డెవలప్ చేయబట్టే కదా. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆటో డ్రైవర్లకి కిరాయిలు, అది డెవలప్ అయితే మాకు ఉంటాయి కిరాయిలు. అది రాజధాని వద్దన్నాను ముందు ఇంకా ఇంకో మాట అనకూడదు, అలా ఇది చేయాలి అలాంటి వాళ్ళని.